రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నందమూరి బాలకృష్ణ గారికి సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ న్యూస్ నందమూరి అభిమానుల్లో కాస్త ఆందోళన అయితే చెందిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది, దీనిపైన మూవీ మేకర్స్ కూడా స్పందించారు. మరి వాళ్ళు ఏ రకంగా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుందో వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. సో నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో ఎన్బికే 111 సినిమా షూటింగ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో తొందరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ డిసెంబర్ లేదంటే సంక్రాంతికి రాబోతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కాకినాడలో జరుగుతుంది. అయితే కాకినాడ పోర్ట్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసే క్రమంలో నందమూరి బాలకృష్ణ గారు అక్కడ జారి పడ్డారని చెప్పేసి సమాచారం అందింది. సో వెంటనే అక్కడున్న దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే వాళ్ళు స్కానింగ్ అవి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన మోకాలికి గాయమైంది ఇలా జారి పడిన క్రమంలో అని చెప్పేసి సమాచారం అందింది. సో స్కానింగ్ అవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే అందింది. సో ఇది నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్లో కాస్త కలత అయితే చెందించింది. ఏం జరిగింది, ఆయనకు ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే దీనిపైన అటు మేకర్స్ అయితే స్పందించారు. సో నందమూరి బాలకృష్ణ గారికి ఈ సినిమా షూటింగ్ లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. డాక్టర్ల సలహా మేరకు ఆయన శస్త్రచికిత్స కూడా చేసుకోబోతున్నారు. ఇది కేవలం సాధారణ ప్రక్రియ మాత్రమే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సో ఇది చిన్న గాయం, పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. డాక్టర్స్ చెప్పారు చిన్న శస్త్రచికిత్స చేసుకోవాలని చెప్తే ఆయన కూడా చేసేద్దాం ఏం పర్లేదు అని చెప్పేసి అని అన్నారు. సో తొందరలో అది జరగబోతుంది. ఇది నార్మల్గా ఒక డాక్టర్స్ చేసే ప్రక్రియలో భాగంగానే చేస్తారు. ఇది ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. సో అలా అంటే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు పెరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీ షూటింగ్ లో ఒక ప్రమాదం చోటు చేసుకుందని ఒక వార్త మొత్తం కూడా ఒక బాలీవుడ్ నటుడికి ప్రమాదం చోటు చేసుకుంది, పురుగు కుట్టింది అని చెప్పేసి ఆ వార్త విపరీతంగా వైరల్ అయింది. దానిపైన రేవంత్ రెడ్డి గారికి కార్మికుల సంఘం వాళ్ళు కూడా వెళ్ళి అంటే మన సినిమా షూటింగ్ సెట్ లో ఎలా ప్రాపర్ గా ఈ హెల్త్ కు సంబంధించిన సదుపాయాలు మెయింటైన్ చేస్తున్నారా లేదా చేయాలి అని చెప్పేసి అలా రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి, చేయించేలా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేశారు. అలా అంటే సినిమా షూటింగ్స్ లో హీరోలకు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అది మనం చాలా వరకు చూస్తున్నాం. చాలా మంది స్టార్ హీరోలు ఈ రకంగా గాయాల పాలవుతున్నారు. అది అంటే యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఇలా ప్రమాదాలకైతే గురవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య గారు ఆయన చాలా ఓన్ గా స్టంట్స్ చేస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఎక్కువగా డూబ్ ని కూడా వాడరు ఆయన. సో మామూలుగా ఆయన చేసేవి ఏమన్నా ఉంటే ఆయన చేసేస్తూ ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణప్పుడు కూడా చాలా యాక్షన్ సీక్వెన్స్ ఆయన ఓన్ గా చేస్తారు. అప్పుడు డైరెక్టర్ క్రిష్ గారు కూడా కాస్త జాగ్రత్తగా వీటిని చేయండి అంటే ఆయన కూడా ఓకే అని అన్నారు. అప్పుడు ఆ న్యూస్ ని కూడా డైరెక్టర్ క్రిష్ గారు మనతో పంచుకున్నారు. సో అటువంటి ఒకటి ప్రమాదం ఇప్పుడు చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో ఇది ఏ ఫ్యాన్స్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో ఆయన ఆరోగ్యం బానే ఉంది. ప్రమాదం అంత తీవ్రమైనది కాదు. నార్మల్ గా జారిపడ్డారు. చిన్నగా కండరాల అలా పట్టేశాయి. సో ఇది శస్త్రచికిత్స చేసుకుంటే ఇది క్యూర్ అయిపోతుందని చెప్పేసి మేకర్స్ కూడా ప్రకటించేశారు. కాబట్టి అలా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. అలాగే సినిమా షూటింగ్స్ లో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలని చెప్పేసి, అలాగే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి మూవీ టీమ్ ని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సో ఆ రకంగా బాలయ్య గారికి సంబంధించి ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ఆయన అభిమానుల్లో కాస్త ఆందోళన అయితే కలిగించింది. సో ఇవాళ ఆందోళన అయితే అటు మూవీ మేకర్స్ ఈ అఫీషియల్ ప్రకటనతో అయితే పోగొట్టారు. సో తొందరలో ఆయన దీని నుంచి కోలుకొని సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఆ సినిమా కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ డిసెంబర్ లేదా సంక్రాంతిని టార్గెట్ చేయబోతున్నారు. సో అలా వరుస విజయాల పరంపరలో ఉన్న బాలయ్య గారు మరొక విజయం ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం కొట్టబోతున్నారే పోస్టులు కూడా మనకు వినిపిస్తున్నాయి. అభిమానుల దగ్గర నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు. సో అలా బాలయ్య గారు తొందరగా దీని నుంచి కోలుకొని సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేసి తొందరగా సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.